కొన్ని సహవాసాలు సంఘ సహవాస బిడ్డలు ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి ఇది పఠించుటకు శ్రేష్టమైన గ్రంథమని, ఇటు పఠించుట ద్వారా జీవితాలు బాగుపడతాయని, ఈ పఠించి దాన్ని పాటిస్తే మన బ్రతుకులు పరసంబంధమైన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయని దేవుని ఆరాధించేటువంటి పాట పాడుకుంటారు. నిజముగా ఇది అతి శ్రేష్టకరమైన జీవగ్రంథము అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ఈ సమయంలో యోబు గ్రంథాన్ని మీ కళ్ళ ముందు ఉంచుకోవాల్సిందిగా మనవి. మొదటి వచనం మాత్రం అందరం కలిసి చదువుకున్నాం. ఇది నా దగ్గర ఉన్న బైబిల్లో 486వ పేజీ. మీ దగ్గర కొన్ని బైబిల్ ఉంటాయి, కొంచెం గమనించండి. మరి యోబు గ్రంథం అంటే కీర్తన గ్రంథానికి ముందు భాగంలో ఉన్నటువంటి గ్రంథం. ఎస్తేరు గ్రంథము తర్వాత ఉంటుంది. మొదటి వచనం మాత్రం చదువుకున్నాం. అందరూ బైబిల్ తీశారనుకుంటున్నాను. మొదటి వచనం, ఊజు దేశమందు యోబు అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రార్థన చేసుకున్నాం. సర్వకార్యములకు కర్తైన దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి, ఈ భాగ్యం మాకు ఇచ్చావు. ఇది నీ యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ముందు కీర్తన 8వ కీర్తన గురించి వివరణాత్మకంగా నీ సేవకుల ద్వారా మాట్లాడారు. మీ మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడలో ఏ ఉద్దేశం కొరకు మానవుల యొక్క విషయమై దేవుని ఉద్దేశం ఏమిటో, సమస్తమైన ఆయన పాదపీఠముల క్రింద మానవుల్ని సృష్టి అంతటిని అధికారములకి ఇచ్చి ఆధిపత్యములకి ఇస్తే వాడు దానికి బానిసగా ఆరాధించవలసిన ఆరాధనని పక్కన పెట్టి సృష్టిని ఆరాధించే స్థితిలోకి మారిపోయినారు. ఆయన రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాం గనక ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని ఎంతో వివరణాత్మకంగా మాకు అందించిన విధానాన్ని బట్టి కొందనాలు. దేవ, దిగివచ్చి బలపరచండి, ఆదరించండి, మహిమ తెచ్చుకోండి. మీరు మాత్రమే ఆశీర్వదిస్తారని నీ కృపకు, నీ సహాయపూర్వకమైన ఉద్దేశానికి నన్ను మమ్మల్ని అప్పగిస్తూ యేసు సజీవ నామములో అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. మనకందరికీ అలాగే నిలబడుకొని ఒకే ఒక చరణం పాడుకున్నాం. చరణం అనగానే పాట అంతా ఏం కాదు, మనకందరికీ తెలిసిన పాట. నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారమో, నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారమో, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆరాధనా 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 మీకే యేసు, ఆరాధనా ఆరాధనా మీకే ఆరాధనా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా 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 మీకే ఆరాధనా. నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా అతిశయము, నీవే
నిత్య సమాధానకాలు కూడా ఇంతవరకు స్తుతించడానికి అవకాశం ఇచ్చావు. కార్యమును దీవించారు. మీరు ఈ మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు సజీవ నామములు అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్నాడు. అందరు కూర్చుంటూ ఒకసారి సెల్ ఫోన్ వైపు చూద్దాం. ఆపేసేమో లేదో ఒకసారి ఆపేసి దేవుని నామాన్ని మహింపరచడానికి మనం సిద్ధపరచుకున్నాం. ఈరోజు ఈ ఒక్క వచ్చిన మీదనే కొన్ని నిమిషాలు మనము ఆరాధన చేద్దాం. ఈ ఒక్క వచ్చిన మీదనే కొన్ని నిమిషాలు మనము ఆరాధన చేద్దాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరూ వాక్యం మీద మనసు ఉంచండి. పిల్లల్ని మీ అధీనంలో ఉంచుకొని ఆ ముందు సీట్లో ఎవరిని పిల్లల్ని కూర్చొని బాకండి. ఎందుకంటే అంత దాతృత్వమో లేకపోతే అంత ధారాళమైన మనసు, మంచి ఆలోచన అయితే నాకు లేదు. కారణం ఏంటంటే దేవునికి మహిమ మాత్రమే కలగాలి, పిల్లలు రావాలి మందిరానికి, కానీ పిల్లలు కూడా దేవుణ్ణి మహింపరచాలి. 8వ కీర్తనలో ఉన్నది అదే. చంటి పిల్లల యొక్క స్తుతుల మీద దేవుడు ఆసీనుడవుతాడట. కాబట్టి చంటి పిల్లలు దేవుని స్తుతించాలి, కానీ అల్లరికి మందిరములు ఎస్పెషల్లీ. ఇంటి దగ్గర అల్లరి అంటే అది పిల్లలు కాబట్టి ఖచ్చితంగా అల్లరి చేస్తారు, బయట కూడా చేయొచ్చు. ఎస్పెషల్లీ వాక్యం జరిగేటప్పుడు మందిరములకు వచ్చిన తర్వాత పిల్లలు తన అధీనంలో ఉంచుకోవాలి. మనం కూడా ఆయన పిల్లలమే కనుక అల్లరిగా కూడా కూర్చోకూడదు, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. సో ఈరోజు శ్రేష్టకర సందేశాన్ని వినడానికి దేవుడు మనతో సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అంశం ఏంటంటే యోబు జీవితంలో వ్యక్తిగత తన జీవితంలో వచ్చిన అనుభవం మన జీవితంలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం చదవగానే చాలామందికి అర్థమైంది ఏంటంటే ఇది బాగా తెలిసిన వాక్యమే కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ధ్యానించాల్సినంత అవసరం అంటే లేదేమో అనిపిస్తుంది. కానీ రహస్యం ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అది దేవుని మాటలు గనక నిన్న ఇదే మాట వినొచ్చు, కానీ ఈరోజు ఆయన మాట్లాడితే కొత్తగా అనిపిస్తుంది. నిన్నటి మాట నిన్నటికి ఈరోజు మాట్లాడింది ఏదో కొత్తదనాన్ని దేవుడు మనకు బోధిస్తాడు. ఆయన మాట్లాడితే మనం బ్రతికించబడతాం. ఆయన మాటలో మనకు జీవమున్నది. ఆయన మాటే పాదములకు దీపమును త్రావకు వెలుగునైనది. ఆయన వాక్కట కోటి రోకల మూట, తేనె కంటే మధురమట, జుంటి తేనె ధారల కంటే మధురమైనది. కాబట్టి అది విలువైనది మాత్రమే కాకుండా మధురమైనది, అది శ్రేష్టమైనది. ఎంత ఇచ్చినా అది దొరకదు. ఒక్క మాట చాలు మన జీవితం బ్రతికించేస్తుంది. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే మనం అనేక సార్లు ఈ మాటలు నిర్లక్ష్యం చేసి ఉంటామేమో. నిర్లక్ష్యం చేస్తున్నాము అంటే మనము విలువైన దాన్ని పోగొట్టుకుంటున్నాం. కొన్నిసార్లు తెలిసి చేస్తున్నాము, కొన్నిసార్లు తెలియక చేస్తున్నాం. తెలిసి చేసిన వారికి హెచ్చరిక అయితే తెలియని వారికి ఒక గుర్తింపు ఈ వాక్యం. కాబట్టి మొదటి వచనంలోనే ఏముందంటే ఊజు అనే దేశం ఒకటి ఉందట. ఈ ఊజు అనే దేశము ఆది కాండంలోనే కనబడుతుంది. ఈ ఊజు అనే దేశంలో ఒక మనుష్యుడు ఉన్నాడట. ఇది ఏదో సందమాం కథ, బొమ్మరిళ్ళ కథ కానీ కాదు, ఎవరో ఒకరు ఊహించుకొని రాసినది అంతకంటే కానీ కాదు. ఇది వాస్తవాలు, జరిగిన సందర్భాలు అక్కడ ఉంటాయి. ఊజు అని ఒక దేశం ఉంది, ఒక మనుష్యుడు ఉన్నాడు, అతని పేరు కూడా ఉంది. అతనికి యోబు అని పేరుంది. ఈ మనుష్యుడట అతడు ఎలాంటి వాడంటే అతడు యథార్థవర్తనుడు, ఇంకా న్యాయవంతుడనయుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయుండి చెడుతనమును విసర్జించిన ఈ మనుష్యుడు. మరి ఈ మనుషుల దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోగలమంటే ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఆ లక్షణాలు ఉంటే ఇంకొంచెం పురికొల్పబడుతుంది. అసలు అలాంటి లక్షణాలే లేకపోతే ఈరోజే మనం మారిపోదాం. మారకపోతే మానుకోవటమే మేలు. నా భాష అర్థమైందనుకున్న తెలుగు భాష. మందిరమునకు వచ్చి ఆ మాట లోబడకపోతే, నేర్చుకోకపోతే మందిరానికి రాకపోవటమే మేలు. రావడం వల్ల ఆయనకేమీ ఒరిగిపోవటం లేదు, ఆగిపోవటం వల్ల కూడా ఆయనకేమీ ఇబ్బంది ఉండదు. కాకపోతే చింత ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ఆయన ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా మంచిదానివి, మంచిగా ఉన్న నీ బ్రతుకులో నువ్వు రక్షణ లేక రాకపోతే ఆయన వేదన పడతాడు. ఈ 8వ కీర్తన అన్న చదివించిన ప్రకారము
డైరెక్ట్గా తీసుకెళ్ళి మరి హెబ్రీయులను నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని, ఆయనను తండ్రైన దేవుడు మృతులను తిరిగి లేపి ఉండడాన్ని హృదయమనందు విశ్వసించిన ఎడల వారికి రక్షణ కలుగును. ఈ రక్షణ పొందేవారు ఎవరంటే వినేవారు. రక్షణ పొందేవారు ఎవరంటే ఆయన అంగీకరించేవారు. రక్షణ పొందేవారు ఎవరు అంటే దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచి ఉన్నాడని విశ్వసించబో వారికి పరిచారకులు అవుతారంట దేవదూతలు. ఇదే పరిచారకులు దేవదూతలు ఎవరికి పరిచారకులు? రక్షణ పొందబోయేటువంటి వారికి. మరి రక్షణ లేని వారికి వారే దురతలు అవుతారు, వారే శత్రువులుగా మారుతారు. ఏ దేవుడు రక్షణకు ఆధారమైనాడో అదే దేవుడు తన స్వహస్తాలతో భ్రష్ట మనసుకి అప్పగిస్తాడు. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోతారు? ప్రేమ కలిగిన వాడే అదే సమయంలో న్యాయవంతుడైన. ఈ ప్రేమలో న్యాయం ఉంటుంది. ఈ ప్రేమలో యథార్థతను కోరుకుంటాడు. ఈ ప్రేమలో పరిశుద్ధతని కోరుకుంటాడు. ఈ ప్రేమలో ఒక పాపిని రక్షించడం కొరకే ఆయన ఇష్టపడతాడు. పాపిని రక్షించే దేవుడు పాపాన్ని ఆయన ఏమాత్రం అనుమతి ఇవ్వడో. పాపం అనేది ఏ కోశాన కనబడ్డా వినబడ్డా ఆయన దృష్టిలోకి వచ్చినా ఖచ్చితంగా వారిని దునుమాడుతాడని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకని అంటాడు, దేవుని అక్కడే అంటాడు, దేవుని చేతిలో పడుట భయంకరమైన సాదాసీదా పని ఏం కాదు. భార్య దగ్గర భర్త దగ్గర భార్య భర్తలు ఒకరినొకరు తప్పించుకోవచ్చు, లేదా ఒక దెబ్బతో 2 దెబ్బలతో పోతాయి, లేదా విడాకులతో పోతుంది. కానీ దేవుడి చేతులు కానీ పడితే విడాకులు కాదు, దెబ్బ కాదు, పూర్తిగా అసలు దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. యాతన కలిగిన యుగాయుగములను మారని శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి యోబు గ్రంథంలో ఈ మొదటి వచనము ఎంత సమయం మాట్లాడుతాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇన్ టైంలో క్లోజ్ చేస్తాను. కానీ నా సమయం అయిపోతే తర్వాత నేను వారానికి నేను వాయిదా వేస్తా. కానీ దేవుడు మాట్లాడే మాట నీ జీవితంలో వాయిదా వేసుకోవద్దు. నేను వాయిదా వేసుకోలేదు. దేవుడు నాతో మాట్లాడాడు గనక మాట్లాడిన మాటను మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉంటే 66 గ్రంథాల్లో యోబు గ్రంథం ఒక అమూల్యమైనటువంటి ముత్యం. మరి మిగతా ఒకటి కావా అనొద్దు. ఇది ఈరోజు ఈ గ్రంథాన్ని ధ్యానిస్తున్నా గనక ఇది అమూల్యమైనది అని చెప్పడానికి నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఒక విశ్వాసి శ్రమలో ఎలా నిలబడగలడు, ఒక విశ్వాసి సాతాను ఏ రీతిగా శోధిస్తే ఏ రీతిగా దాన్ని ఎదుర్కొని తట్టుకోగలడు, తట్టుకొని నిలబడితే అది దేవుడు కూడా వంతపాడి దానికి అనుమతిస్తే, దేవుడే పర్మిషన్ ఇస్తే తదనంతరము సహించిన మన జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుందో యోబు గ్రంథములో తప్ప ఇక ఎక్కువగా అక్కడక్కడ కనబడవచ్చు, కానీ ఎక్కువగా డైరెక్ట్గా కనబడదు. కాబట్టి నేను తెలియచేసే పదం ఏంటంటే యోబు గ్రంథమును అమూల్యమైన గ్రంథమని, శ్రమలలో ఎలా ఆదరించబడాలో అక్కడే కనబడుతుందని, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం అని. ఇక్కడ ఒక దేశం ఉన్నది, అది వాస్తవము. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇది కూడా వాస్తవమే. ఈ మనుష్యుడు మాత్రమే కాదు, దేవుని చేత సాతాను చేత కూడా శోధించబడ్డాడు, ఇది కూడా వాస్తవమే. అతడు నిలబడ్డాడు, జ్వలించాడు, సాక్షిగా దీవించబడ్డాడు అన్నది కూడా వాస్తవమే. ఆ యోబు గురించి చెబుతా ఉంటే కొంతమంది భక్తి పరులు అంటారు, యోబు ఎక్కడా నేనెక్కడండి అంటారు చాలామంది. అందుకే బైబిల్లో స్పష్టంగా చెప్తున్నాడు, యోబు కూడా మనుష్యుడే. ఈ మాట యాకోబు దగ్గరికి వెళితే 5వ అధ్యాయం 17 మాటలు అంటాడు, ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములో ఆకాశము వర్షించలేదు. మరలా ఆయన ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను, భూమి తన ఫలమునిచ్చెను. భక్తిపరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తును ఆరాధిస్తున్న ఆరాధికులారా, నేను భక్తిపరును ఆరాధికును అనుకున్న వారులారా, నేను ఒక ప్రయోజకరమైన స్నేహితుడిగా, నీ యొక్క సహోదరుడిగా నేను బ్రతిమలాడుతున్న మాట వినండి. విని కుటుంబాలు కట్టుకుందాం, విని మన బ్రతుకులను బాగు చేసుకుందాం. ఈరోజు చాలామంది భక్తి పరులు భక్తి అనే ముసుగులో ఏం చేస్తున్నారంటే ఎప్పుడు చూడు ప్రార్థనే 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 ప్రార్థనే, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. ఎవరిని వదిలేస్తారు? తన బాధ్యతను విస్మరించేస్తున్నారు. ఒక భర్త తన భార్య విషయంలో నెగ్లిజెన్సీగా ఉంటున్నాడు. ఒక భక్తి పరుడు తన భార్యను నిర్లక్ష్యపరచడు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్,
నువ్వు భక్తిగా ఉన్నావు అనుకుంటే నీ భార్యను విషయంలో నువ్వు సనగవు. నువ్వు భక్తిపరుడుగా ఉన్నావు అంటే నీ భార్యను తక్కువగా చూడవు. ఎప్పుడో చేసిన పొరపాటుని ఏలెత్తి అప్పుడు 2వ తారీఖున 9వ తారీఖున 22వ తారీఖున అసలు నాకు పెళ్ళి చేసుకోవాలని మనసు లేదు, నిన్ను చేసుకున్నానంటే అప్పుడు ఈ దేవుడు కానీ పరిచయం ఉంటే అసలు నిన్ను అసలు చేసుకునేవాడినే. ఈ దేవుడు ఎప్పుడు ఎవరిని సన్యాసిలాగా ఉన్నాడు బాబు అని చెప్పాల. సంసార జీవితం జీవించండి అన్నాడు. సన్యాసిగా జీవించేది భక్తి జీవితం కాదు. సంసారిగా జీవిస్తూ దేవుడు ఆశించినది అదే. మీరు విడిగా ఉండొద్దు, ఏక శరీరం అగుదురు. తమ తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, ఈ మర్మము గొప్పది అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘముతో మాట్లాడు. ఎందుకంటే ఎఫెసు సంఘములో గలిబిలు ఉంది, కొరింథీ సంఘములో కలవరం ఉన్నది, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, సంఘానికి వస్తున్నారు కానీ ఐక్యత లేదు, సంఘానికి వస్తున్నారు కానీ ఏకాత్మ లేదు, సంఘంకి వస్తున్నారు కానీ సంఘ మాదిరి వారికి అర్థం కావట్లేదు, సంఘములో ఏ రీతిగా భక్తి జీవితం చేయాలో అర్థం కావట్లేదు. ఆత్మచేత నింపబడిన అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఒక సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు. ఈ సంఘమే కాదు, మాసిదోనియా సంఘమే కాదు, దేవుని బిళ్ళరా కొన్ని సంఘాలు 7 సంఘాల గురించి వర్ణిస్తూ ద గ్రేటెస్ట్ అనిపించుకుంటూ ఇలా ఉండండి అలా ఉండండి అని మాట్లాడుతున్నాడు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, మేము భక్తి చేస్తున్నాం కనుక ఈ భక్తి చేస్తున్నాం కాబట్టి అసలు నీతో నాకు పరిచయమే లేదు, నాకు బైబిలు నాకు ఆరాధన మాత్రమే ఉండాలనుకుంటే పెళ్ళి కాకముందే సంగతి అది. పౌలు గారు అంటాడు కొరింథీ సంఘముతో, కొరింథీయులారా మీరు నా వలే ఉండుటకు నేను ఇష్టపడుతున్నాను అంటాడు. ఇంతకీ పౌలు గారు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోలేదు కనుక నా వలే ఉండండి అని ఇష్టపడుతున్నాను. కానీ ఇంకా పెళ్లి చేసుకోకపోతే దీన్ని ఆలోచించండి. ఇంకొకడు కూడా చెప్తున్నా పెళ్లి చేసుకున్న వారితో, మీరు ఒంటరిగా శరీర కోరికలను ఖచ్చితంగా మేము ఎదుర్కొని నిలబడలేమనుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి. చూడండి, కొరింథీ మొదటి పత్రిక అనుకుంటాను 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాదు నాయన, 2వ కొరింథీ చూడు. డైరెక్ట్గా మాట్లాడతాడు. ప్రియులారా, మనకి ఈ వాగ్దానము కలిగి ఉన్నది గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము. చదువుకుందాం. మమ్మను మీ హృదయములో చేర్చుకొనుడి, మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు, మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగూ చెప్పట్లేదు. ఏంటంట? చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలనని. చచ్చిపోయిన తర్వాత కొంతమంది మహిమ కలిగిన రాజ్యంకి వెళ్తారు, కొంతమంది దేవుడు లేని రాజ్యంకి వెళ్తారు, అంటే నరకానికి వెళ్తారు. కాబట్టి మేము బతికితే మీతో కూడా ఉండాలి, చనిపోయినా కానీ మనందరం ఒక దగ్గర ఉండాలి. ఆ ఉద్దేశంతో మీతో చెప్తున్నాను. కాబట్టి మీరు నావలే ఉండాలని నేను ఇష్టపడుతున్నా. నావలి అంటే పెళ్లి చేసుకోకుండా, కానీ మీ మనస్సును కానీ స్వాధీనపరచుకోలేకపోతే ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. కానీ రహస్యం ఏంటంటే, చేసుకున్న తర్వాత నా తాత్పర్యం ఏంటంటే, పెళ్లి చేసుకున్న భర్త ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నా అంటే తన భార్యని సంతోషపెట్టాలి అనుకుంటాడు. పెళ్లి చేసుకున్నట్టండి భార్య తన భర్తను సంతోషపెట్టాలనుకుంటుంది, కానీ పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడు దేవుని సంతోషపెట్టాలనుకుంటారు. కాబట్టి అది నా భావం గనక మీరు ఆలోచించండి అంటాడు. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత సెకండరీ నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడేవంటే నీకు భక్తి లేదు, దానికి తిరిగిలేదు. భక్తిపరుడు తన భార్యని ప్రేమిస్తాడు. ఎంతగా? తన సొంత శరీరం అవ్వలే తన భార్యను ప్రేమించ బద్దులై ఉన్నారు. ఒకవేళ అలా ప్రేమించటం లేదు, తను వావాల్ని ఉద్దేశాన్ని వీడు గౌరవించట్లేదు, నేను చెప్పింది నువ్వు చేయాలంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇతనికి ఏమీ లేదు, భక్తి అనుకున్నాడంటే అదొక ముసుకంతే. దేవుడు దాన్ని లెక్క చేయడు. నన్ను బట్టి నేను భక్తిపరుడని నేను అనుకోకూడదు, దేవుడు చెప్పాలి.
ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా దేవుడి మనల్ని ప్రశంసించాలి. ఒక వ్యక్తిగా నేను నా గురించి నేను సెల్ఫ్ వేసుకోవచ్చు, ఐఎమ్ గ్రేటెస్ట్ అనిపించుకోవచ్చు. అది నా భార్యకి ఇష్టం లేకపోవచ్చు, నా పిల్లలకి ఇష్టం లేకపోవచ్చు. ఒకవేళ నా భార్య, నా పిల్లలు ఒకవేళ ఖచ్చితంగా నా వల్లనే పోషించబడాలి కనుక వాళ్ళు నన్ను గౌరవించవచ్చు. కానీ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఇష్టపడరు. ఇతరులకి ఎవ్వరికి నువ్వు నొప్పించకూడదు. చూసారండి, నా వలే ఉండుట. 1 కొరింథీ 7:1 నుంచి కూడా చదువుకోండి. తర్వాత 8వ వచనం చూడండి. నా వలే ఉండుట వారికి మేలని, పెండి కాని వారితోనూ, ఎవరితో అంట? విధవర అండ్రతోనూ నేను చెప్పుచున్నాను. అయితే మనస్సును ఒకవేళ నిలపలేకపోతే, అప్పుడప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒరే బాగుంటే భార్యుడి బాగున్ను, నా శరీరము అసలు నాకు నిద్ర రావట్లేదు, ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే మన బుద్ధులు అలాగే ఉన్నాయి కాబట్టి, మన బతుకులు బాగుపడాలి కాబట్టి కాదండి. ఇలాంటి స్వభావంగా వస్తే సెకండరీ ఉండకూడదు, నీకు సొంత భార్య ఉండాలంతే, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తున్నామంటే నీకంటే నికృష్టిని కూడా ఉండడు. ఇది బైబిల్లో చెబుతున్న సత్యం. ఇది మొదట నీ భార్యని భర్తగా సంతోషపెట్టాలి. ఒక భార్యగా నీ భర్తగా మాత్రమే వాల్యూస్ ఇవ్వాలి. ఈ భార్య భర్తలు కలిసి తల్లిదండ్రులకు విషయంలో పిల్లలు ఖచ్చితంగా లోబడాలి. కుటుంబం అంతా కలిసి దేవుని కొరకై భయభక్తులు కలిగిన జీవితం జీవించాలి. ఇది యోబు దగ్గర మనం నేర్చుకుంటున్న శ్రేష్టకరమైన పాఠము. ఈ మర్మము గొప్పది అంటాడు. అయితే నేను క్రీస్తుని గురించి, సంఘముని గురించి మాట్లాడుతానంటాడు ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయంలో 22 నుంచి స్త్రీలలో ఎలా ఉండాలి, పురుషులలో ఎలా ఉండాలి మాట్లాడుతూ 31, 32 దగ్గరకు వచ్చేటడికే మీరు ఇలా ఉండండి. అది ఎవరి గురించి అంటే దేవుని గురించి, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముని గురించి అని మాట్లాడతాడు. ఈరోజు చాలామంది జీతం తెచ్చుకుంటారు, డబ్బులు తెచ్చుకుంటారు కదా. డబ్బులు తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఉన్న భార్యకి నేనేంది లెక్క చెప్పేలా అన్నాడు ఒక ఆయన. అది లోకంలో ఉన్న మనుషులు మాట్లాడాల్సింది. క్రైస్తవుడిగా నువ్వేం చేయాలంటే, ఇంట్లోనే ఉంది మీ ఆవిడ, మీ ఆవిడ నీలో సగభాగం కనుక మీ ఆవిడికి చెప్పకుండా ఖర్చు కూడా పెట్టకూడదు. నువ్వు ఇంత నెక్కచ్చగా ఉంది బైబిల్, అలాగే ఉంది. నీ గనుక నొప్పించే పనితే ఖచ్చితంగా నువ్వు దేవుళ్ళు లేవని చెప్పడానికి నేను ఆనందిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా పర్వాలేదు. ఎందుకు ఆనందం అంటే, మారుమనసు పొంది దేవుని లేఖనాలను పరిశీలించు, వాక్యాన్ని చదువు, బోధించే వాక్యం అలా లేదని కానీ ఒకవేళ అనిపిస్తే నాతో నన్ను వ్యక్తిగతంగా మీరు మాట్లాడవచ్చు, ఫోన్ చేసి మాట్లాడవచ్చు, లేదా లేఖనాలు చూపించేలా లేదు. నువ్వు చెప్పిందే సత్యం అయితే నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. సత్యం ఎక్కడికి వెళ్ళినా సత్యమే. మన ఊళ్ళో అలాగే ఉంటుంది, మెడ్రాసులో అలాగే ఉంటుంది, అమెరికాలకు వెళ్ళినా అదే ఉంటుంది సత్యం. సత్యం ఒక్కరించుకునేది కాదు. ఈ సత్య సంబంధమైన మాట ఏంటంటే, దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యోబు సహించాడు. ఆయన భక్తి ఆడా, మన భక్తి ఆడా, ఆయన కాలమేడా, ఈ కాలమేడా. కొంత ఆ సత్యకాలంలో అయితే జరిగింది, కానీ ఈ సత్యకాలంలో ఇప్పుడున్న పరిస్థితి ఎలా జరుగుతుంది అంటాడు. అప్పుడు అదే దేవుడు, ఇప్పుడు కూడా అదే దేవుడు. అప్పుడు మనుష్యుడే యోబు, ఏలియా కూడా మనుష్యుడే, కానీ ఆయన ప్రార్థన జీవితం, ఆయన సహించిన జీవితం, ఆయన భక్తి జీవితం మనకు పాఠాన్ని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నది. కానీ ఈరోజు ఈ ఒకే ఒక వచనమును బట్టి నాకు సమయం వస్తే 1-2 ప్రత్యేక మాటలు మీ కళ్ళ ముందుంచబోతున్నా. ఆ మాట ఏంటంటే, యోబు అంటే దేవుని బిళ్ళరా, అది మన తెలుగు భాష కాదు. అది యోబు అంటే అర్థం ఏంటంటే దేవుని వైపుకు తిరిగినవాడు, లేక దేవుని వైపు తిరుగువాడు అర్థం. బాగా మన యోబ్ అంటే ఏంటంటే అర్థము, దేవుని వైపు తిరిగిన. జోబ్ మీన్స్ రిటర్న్ అంటు ద లార్డ్. యోబు అంటే అర్థం ఏంటంటే దేవుని వైపుకు తిరిగేవాడు, లేక తిరిగినవాడు, తిరిగారు. ఈరోజు లోకములను ప్రతి మనుష్యులకు దేవుడిచ్చే ఓ ప్రత్యేకమైన పిలుపు ఏంటంటే, ఈ టర్న్ టు జెహోవా. నీ దేవుడి నీ యెహోవా వైపు నువ్వు తిరుగు. ఒక దగ్గర ఒక మాట అండి, హోషేయ 14:1, ఓ ఇశ్రాయేలు, నువ్వు పాపము చేత నువ్వు కూలితివి గనక నీ దేవుడి నీ యెహోవా తట్టు తిరుగుము. టర్న్ టు జెహోవా. మరి తిరిగి నువ్వు చేయవలసిన ఒక పని ఉంది. ఎలా తిరగాలి? నేను పాపంలో ఉన్నాను, ఎలా తిరగాలి? అబద్ధములో ఉన్నాను, ఎలా తిరగాలి? నేను అబద్ధమే కాదు, దోపిడీగాండ్రుగా ఉన్నాను, మోసగాడ్రుగా ఉన్నాను, అన్యాయంగా జీవిస్తున్నాను, పైకి బాగా కనబడుతూ నా భార్యను మోసం చేస్తున్నా, పైకి బాగా కనబడుతూ నా భర్తను మోసగిస్తున్నా, పైకి బాగా కనబడతా ఒక కుమారుడిగా కుమార్తెగా నా తల్లిదండ్రులకు టోపీ పెట్టేస్తున్నా. నేను
పైకేమో భలే మంచి కుమార్తెగా ఉన్నా, భలే మంచి కుమారుడిగా ఉన్నా, నా జీవితం ఎందుకో అలా మారడం లేదు. నా తల్లిదండ్రులు మోసం చేసి డబ్బులు తెచ్చుకుంటున్నా, నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను కదా అనుకొని నేనున్న కాలేజీలో, నేనున్నటువంటి పీజీలో, నేనున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో నా సొంత నిర్ణయాలతో విచ్చలవిడిగా జీవించేస్తున్నా. ఫీజు ఏమో చాలా తక్కువ, కానీ ఫీజు అని చెప్పి ఎక్కువగా ఖర్చు పెట్టేసేదానికి నేను అక్కడి నుంచి తెప్పించుకుంటున్నా. వాళ్ళ కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కూలి తెచ్చి లేకపోతే మరి అప్పు చేస్తున్నారు. అయినా నాకు అనిపిస్తుంది కానీ ఎందుకోనో నేను ఈ అలవాట్లో మానుకోలేకపోతున్నా. ఈ మోసకరమైన బ్రతుకులో ఉన్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా పర్వాలేదు, దినములు చెడ్డవగా ఉన్నాయి, బహు ఘోరంగా ఉన్నది గనక సమయమును పోనీక అజ్ఞానంలో ఉండొద్దు, జ్ఞానయుక్తంగా ఉన్న సమయంలో ఉన్న పాటన రేపటి దినం ఏమి జరుగుతుందో తెలియదు గనక ఈ రోజే మారు మనసుకు తావివ్వండి. మోసము చెయ్యొద్దు తల్లిదండ్రులను, మోసం చెయ్యొద్దు నిన్ను ప్రేమించేవారిని. అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించి వారు మమ్మల్ని కడతేరస్తాడు. ఈరోజు వారిని చదివిస్తే, వారికి మంచి జీవితం ఇస్తే, మేము బలహీనతలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, మేము దేనికి కొరగానప్పుడు మమ్మల్ని ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడని ఎదురు చూస్తుంటే చివరికి వృద్ధాప్యములు కూడా వారిని నడి వీధిలో నిలబెట్టి, అందరి గురించి కాదండి, కొంతమంది అలాగే ఉన్నారు, నిలబెట్టి వారిని బేరమాడేసి, కావాలంటే యోసేపును అన్నదమ్ములు ఎలాగైతే బేరమాడి అమ్మేసారో వాళ్ళు అమ్మేస్తారండి. ఇది నేను యేసుని ఎరగని వారి గురించి మాట్లాడట్లేదు, అది వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన నాయకులు చూసుకుంటారు. మనల గురించి క్రైస్తవులుగా రక్షణలోకి వచ్చిన తర్వాత మన బ్రతుకులు మారే అంటవా? మారితే దేవునికి స్తోత్రం. మారేమో అనుకున్న ముసుగులో ఈ పరిస్థితులు ఏదైనా ఉంటే జాగ్రత్త పడదాం. బైబిల్ గ్రంథంలో యోబు అంటే అర్థం ఏంటంటే దేవుని వైపు తిరిగిన వాడట. ఇప్పుడు చదువుకున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము చక్కటి మాట వివరంగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 55వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గములను విడివవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, ఏ దేవుడైతే సృష్టికర్త ఉన్నాడో, ఏ దేవుడైతే ఉన్నవాడు అనువాడై ఉన్నాడో, ఏ దేవుడు లేకుండా నీవు లేవో, ఏ దేవుడు లేకుండా నీకు జన్మ లేదో, ఏ దేవుడు లేకుండా నీకు జీవితమే లేదో, ఏ దేవుడు లేకుండా నీవు యవన కాలం లేక రాలేదో, ఏ దేవుడు లేకుండా నీవు ఇప్పుడు భర్తగా భార్యగా మారలేదో, ఏ దేవుడు లేకుండా తల్లిగా తండ్రిగా నువ్వు మారలేదో, ఏ దేవుడు లేకుండా ఒకనికి కుమారుడిగా కుమార్తెగా నువ్వు మారలేదో, ఆ దేవుడు చెప్తున్న మాట, భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలి. యోబు గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జోబ్? జోబ్ ఇస్ ఏ దేవుని బిడ్డలారా, రిటర్న్ టు అన్టు ద లార్డ్. దేవుని వైపుకు తిరిగేవాడు యోబు. తన పేరులోనంత విలువ ఉందండి, పేరులోనంత అర్థవంతమైన జీవితం ఉందండి, తన పేరులో అంత విలువతో కూడినటువంటి సందర్భం ఉంది, తన పేరుకు తగినట్టుగానే తన జీవితం ఉన్నది. ఈరోజు అనేక మంది జీవితాలు అంటాడు, తమ కుటుంబ జీవితాల్లో తను నమ్ముకున్న వారికి నమ్మకంగా ఉండలేక, తను నమ్ముకున్నటువంటి వారిని గాయపరిచే స్థితిలో ఈరోజు సమాజం ఉన్నది. ఆ స్థితి దేవుడు ఈరోజే మన జీవితాల్లో మార్చునుగాక. దేవుడు మన బ్రతుకులను బ్రతికింప చేయునుగాక. ఏ భర్త తన భార్యకి కన్నీటిగా మారుతాడో, ఏ భార్య తన భర్తకి కుంపట్లాగా మారుతుందో, అలాంటి భార్య భర్తలు ఇప్పటికైనా మారు మనసు పొందితే, దేవుని కొరకు జీవిస్తే మంచిదని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ప్రభు అంటాడు చూడండి, భక్తిహీనులు తమ మార్గములను విడవాలి, విడిచిపెట్టి ఏం చేయాలి? చూడండి ప్లారా, దుష్టులు తమ తలంపులను మానివేయాలి. ఇంకా చెప్తున్నాం, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడను. హీ ఈజ్ మూవింగ్ విత్ కంపాషన్. ఆయన కనికరిస్తాడట. ఆయన కనికరం కలిగిన దేవుడి కన్నా తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన ఒక్క వైపు ఒకసారి కన్నీళ్ళు కారితే చాలు, నువ్వు పశ్చాత్తాపడితే చాలు. ప్రభువా ఇప్పటికే చాలయ్యా, ఇక్కడ నుంచి నా జీవితం నీ కోరికే ప్రభువా, ఇప్పటి వరకు తిరిగాను, ఇప్పటి వరకు నడిచాను, ఇప్పటి వరకు నా ఇష్ట ప్రకారం జీవించా, ఇప్పటి వరకు నా సొంత నిర్ణయమై, ఇప్పటి వరకు ఎవరో చెప్తే వినా, ఇప్పటి వరకు వారి మాటలే, వారి దృష్టే నరి నా కోరిక, నా ఉద్దేశం నెరవేర్చుకున్నా. ఇక నుంచి మనుషులు కానీ నా సొంత తలంపులు కానీ వద్దు ప్రభువా, నీ కొరకు బ్రతుకుతా, నీ వైపుకు తిరుగుతున్నా. అందుకని భక్తులు చాలామంది పాటలు వస్తారు, ప్లాన్ చాలా పాట కూడా మనం పాడతాం. లాస్ట్లో సేవకులు కూడా ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఇలా నిర్ణయించుకోండి అని అందరము లేపి ఆరాధన చేస్తాడు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకం.
పాట భలే పాడతాం, పాట అయిపోయిన దాని అర్థం తెలియచుకోకుండా పాట పాడేసి కన్నీళ్ళు గార్చేసి మరలా వెళ్ళిపోయి పాత జీవితమే, పాత బ్రతుకే ఉంటాం. ఎందుకంటే యెహోవాతో తిరగకుండా తిరిగాం ప్రభు అన్నట్టుగా నటిస్తూ భక్తి జీవితాన్ని అలా నడిచేస్తున్నాం అనుకుంటున్నట్లే. కానీ బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే భక్తిహీనులే కాదు ప్లేరా, దుష్టులట తమ తలంపులు మానాలి ప్లేరా. చూడండి, ఆయన ఎంతో చక్కగా సర్వశక్తి కలిగిన దేవుడు భక్తిహీనులు తమ మార్గంలో విడవలను, దుష్టులు తన తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల. ఎవరండి? ఎవరి వైపట? యెహోవా వైపు. చాలా మంది అనుకోడు సేవకుల వైపు తిరిగిన ఎడల కాదు. సేవకులు ఎవరిని ఏం చేయలేడు. ఈ సేవకుడు కూడా ఈ కోణంలో 1, 2, 3 ఏదో ఉంటాడు, లేదా అన్నిటిలో కూడా ఉండొచ్చు. కానీ అసలైన రహస్యం ఏంటంటే దేవుడు వాడుకున్నంత మాత్రాన, దేవుడికి నిలబెట్టినంత మాత్రాన నేను యథార్థవంతుని అయిపోను. అది దేవుని దృష్టిలో నాకు నేనే చెప్పాల్సిన మాట, నా దేవుడు నన్ను గురించి సర్టిఫై చేయవలసిన మాట. అది నీ జీవితం యథార్థంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట అదే. ఏం చేయాలి అంటే దేవుని వైపుకు తిరగాలి. ఈరోజు ఇందులో ఉన్న సారాంశాన్ని కొంచెం ముందుకు సాగుతాను. ఒకానొక సమయంలో దేవునికి దూరస్తుడుగా శాపగ్రస్తుడై అనేక మందిని హింసించి అనేక మందిని చెరపట్టిన ఒక మనుష్యుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు ప్లాన్. ఇది ఎక్కడుందంటే అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి చూద్దాం ప్లాన్, చూద్దాం ఆ మాట. అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో రక్షించబడిన ఆ వ్యక్తి ఒకప్పుడు హింసకుడుగా, దోషకుడుగా ఆ మార్గంలో ఉన్నవారిని హింసించి అనేక మందిని చెరపట్టి చెరసాల్లో వేసిన ఈ వ్యక్తి ఒకానొక సమయంలో దమస్కు అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికారుల దగ్గర నుంచి ముద్ర తీసుకున్నాడు, అధికార తాకీదుని తీసుకున్నాడు, సంబంధించినదంతా తీసుకొని సైన్యం తీసుకొని కొంత ప్రత్యేకమైన సిద్ధపాటుతో అక్కడున్న భక్తులను చెరపట్టి తీసుకెళ్ళాలనుకొని బయలుదేరుతూ ఉన్నాడు. దమస్కు దగ్గరికి వెళ్ళాడు, గుమ్మము దగ్గరికి వచ్చేసాడేమో, అల్లంత దూరం కనబడుతుంది దమస్కు. ఉన్నట్టున్న ఆకాశము దేవుని బిడ్డ మినిమిట్లు గొరుపుతూ గొప్ప వెలుగుతో వచ్చేసింది. గొప్ప శబ్దం వినబడింది, అందరికీ ఉరుములు వినబడ్డాయి. కానీ ఈ వ్యక్తికి మాత్రమో ఆ కాంతిని చూసి తట్టుకోలేక కళ్ళు 2 పోయినాయి, కింద పడిపోయినాడు. ఇతనికి శబ్దం వినబడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. వెంటనే ఈ వ్యక్తి స్పందించన్నాడు, ఇంతకీ నువ్వెవరయ్యా, నీవెవడు ప్రభువా అంటే నేనే నీవు హింసిస్తున్నా యేసుని అన్నాడు. యేసు అప్పటికే చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. ఆయన సమాధిలోంచి లేచి మృత్యుంజయుడి తిరిగి పునరుద్ధరణి తిరిగి లేచాడు. కానీ అప్పటి వరకు రాని వ్యక్తి, అప్పటిదాకా హింసకుడుగన వ్యక్తిని ఒకానొక సమయంలో పట్టుకున్నాడు. వెంటనే అంటున్నాడు, అయ్యా నిజంగా నీవే అయితే నేనేం చేయాలి చెప్పాయి అన్నాడు. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళరా బాబు, తిననదేని ఇంటికి వెళ్ళు, ఇంటి దగ్గర నువ్వు కనిపెట్టు. తార్షు వాడైనటువంటి ఈ సౌలు ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం అని కనిపెట్టి ప్రార్థన చేశాడు. అక్కడ ఆ సమయంలో 3 రోజులు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, నిద్రపోలేదు. ఆ సమయంలో దేవుని యొక్క ప్రవక్తని ఏర్పరచుకుని అక్కడికి పంపిస్తాడు. ప్రవక్తలు అతని మీద చేతుల నుంచి ప్రార్థన ఇచ్చాక పొరల వంటివి రాలేను అనుంది. ఈరోజు చాలామంది నేను భక్తిపరుడను, నా యోధా మతం మీద మతనిష్ట కలిగిన వాడు అనుకున్నట్టండి. సౌల్లాగా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఈ మిస్టరో లేక మిస్ దేవుని వీళ్ళు గమనించే మిస్ పర్ఫెక్ట్ అనుకుంటూ జీవిస్తున్నట్లేరు. కానీ వాస్తవికం ఏంటంటే పర్ఫెక్ట్ అనేటువంటి మాట దేవుని దగ్గర తప్ప ఇక ఎక్కడ కనబడదు. ఆయన పర్ఫెక్ట్ చేస్తే తప్ప మన జీవితాలు బాగుపడవట్లేరు. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నష్ట కష్టాల్లో దేవుడి కొరకు సాగిపోగలిగినది ఏంటంటే నీ యథార్థమైన భక్తి జీవితం అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తి తర్వాత పట్టబడి దేవుని తన ఇంటి వారి చేత తన మతము చేత తృణీకరించబడి గంటివేయబడి ఓ ప్రత్యేకమైన ప్రాంతానికి 3 సంవత్సరాలు ఏకాంతంగా వెళ్ళిపోయి సమయంలో ఒక హెచ్చరిక పుత్రుడైన వ్యక్తి ద్వారా పిలువబడి మరలా తిరిగి పరిచయంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రాంతంలోకి వెళ్ళాడు. ఆ ప్రాంతం పేరు చదువుకున్నాం. చూడండి, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 14వ వచనం, 14-15 చూశారండి. అక్కడ మాట్లాడుతున్న ప్లారా, అయ్యలారా మీరెందుకు ఇలాగున చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన మనుష్యులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు ఏం మాట్లాడుతున్నాడు? యోబును పేరు గురించి అర్థం చెప్తున్నాడు. అక్కడ మీరు ఒక పని చేయండి,
జీవము కలిగిన దేవుని వైపు తిరగండి. ఈ జీవము కలిగిన దేవుడు ఎవరంటే ఆకాశమునకును భూమికి సృష్టికర్త. ఆకాశం భూమికి సృష్టికర్త అయినాడు అంటే నీకు కూడా సృష్టికర్త ఆయనే. నీ తల్లి గర్భంలో పిండముగా రూపించిన వాడు ఆయనే. నీ ఆయుష్ని నిర్ణయించిన వాడు ఆయనే. నీ భవిష్యత్తుని నిర్ధారించేవాడు ఆయనే. నీ భవిష్యత్తులోని కాదు, నువ్వు చేసిన ప్రతి క్రియలను బట్టి నీకు లెక్క చెప్పి నీకు బహుమానం రావాలా, లేకపోతే నీకు ప్రత్యేకమైనటువంటి గద్దింపు రావాలా, శిక్ష రావాలా కూడా నిర్ణయించేది ఆయనే. అందుకని ఆయన అంటాడు, ఆత్మనేగాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. మనం ఎవరికి భయపడుతున్నాం? మనుషులకు భయపడుతున్నాం. మందు తాగకపోతే ఉండలేమనుకుంటున్నాం. ఈ శరీరం లేకపోతే, ఈ శరీర కోరికలు నెరవేర్చుకోకపోతే బ్రతకలేమనుకుంటున్నాం. అందుకనే లోకాన్ని ఈడ్చుకుంటా లోకముతో స్నేహం చేసి వెళ్ళిపోతున్నాం. కట్టుకున్న భార్యని, దేవుని బిడ్డారా, కన్న బిడ్డలను వదిలేసి, కట్టుకున్న భర్తని విడిచిపెట్టేసి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. కానీ బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే, ఆత్మనేగాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు నీదంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. నీదంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. పొందవా, మారు మనసు నీవు పొందవా. ఇంకా అంటాడు, దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి తస్తులు, నీ అంద చందాలు నీ వెంటరా వెళ్ళడో. నీ ఆస్తి అంతస్తులు, నీ అంద చందాలు నీ వెంటరా వెళ్ళడో. నీ వెంటరా వెళ్ళడో. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఏముంటాయంటే మారినట్టే అనుకుంటాం ప్లారా, కానీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టలేక మారినాము అనుకున్న పరిస్థితుల్లో మార్పు లేని జీవితం జీవిస్తూ భక్తి పరుల్లాగా నటిస్తాం. కానీ యథార్థమైన భక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు నిర్ణయం ఏంటంటే, యోబు అనే పేరుకి ఏంటంటండి, దేవుని వైపు తిరిగినవాడు లేక తిరుగువాడు. టర్న్ అన్టు ద లార్డ్, దేవుని వైపుకు తిరిగినవాడు. వీరి భక్తి జీవితము బాగానే ఉంది, కానీ వీరి భక్తి క్రమముతో కూడిన భక్తి కాదు, వాస్తవికమైన భక్తి కాదు. ఇది కూడా భక్తి అనుకుంటున్నారు. ప్రతి వీధికి ఒక గుడి, అడుగడుక్కి ఒక గుడి కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని గురించి కానీ చెప్తే, ప్రజలు ఒక్కరుంటే 8 అంతల కుక్కలు ఉన్నాయంట. 1:8 దేవుని బిళ్ళల కుక్కలు ఎక్కువగా ఉన్నాయంట ఊర్లో. ఒకవైపున మనుషులతో పాటు 1 కంటే 8 అంతులు ఉంటే కుక్కలో,
అదే పరిస్థితిలో వీధి వీధిలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి గుడి అడుగడుక్కి కనబడుతుందట. ఒక దగ్గర ఒక బలిపీఠమ కట్టి తెలియబడని దేవునికి అని రాసినాడంట. అది దొరికింది ఆయనకి. ఇప్పుడు చేస్తున్న భక్తి కరెక్ట్ కాకపోవచ్చురా బాబు, కొంచెం ఆలోచించండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగున చేయుచున్నారు? మేము నడిచారో ఎలా జీవించారో అలాంటి వారు మేము కూడా. నేను కూడా అలాగే అనుకున్నా, మతమే గొప్ప అనుకున్నా. యేసు ఎవడు మధ్యలో వచ్చాడు, మా మతం గొప్ప అనుకున్నా. మా మతాన్ని కానీ, మా మత సంబంధించిన రాజును కానీ, మాకు సంబంధించిన అధికారాన్ని కానీ ఎవడు ప్రశ్నించినా ఖచ్చితంగా వాడిని మేము దునుమాడేటివాడిని, కొట్టేవాడిని, నరికేవాడిని. ఒక దగ్గర అయితే మరి కొంతమందిని పట్టుకొని చర్మాలు ఊడ్చేసి చర్మం లేని స్థలంలో మిరప్పొడద్దిన కిరాతకుడి సంతోషించే నేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదిరా సత్యం అనుకున్నా. ఇంత కిరాతకంగా, పైచాచికంగా, పశువు కంటే హీనంగా జీవించి, కానీ అసలైన సత్యమో నేను తెలుసుకున్న దాకా నాకు వాస్తవం తెలియదా. నేను కూడా మీ వంటి స్వభావం కలిగిన వాడినే. నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అనుకున్నటువంటి వాడిని. 3 కాళ్ళు అయితే హ్యాండిక్యాప్డ్ అవుతుంది, కుందేలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ నా జీవితం అలా ఉండింది. కానీ ఈరోజు సత్యం గ్రహించండి, నేను కూడా మీ వంటి స్వభావం కలిగిన, ఏంటంటే అక్కడ అంటాడు చూడండి ప్లాన్, ఏం మాట్లాడు, స్వభావం కలిగిన నరులమే మేము. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, నేను కూడా పట్టుకున్నది వాస్తవం అనుకున్నా, కానీ వాస్తవమైనది వచ్చినప్పుడు అవాస్తవాన్ని విడిచిపెట్టక తప్పలేదు. ఇదే సత్యం అనుకున్నా. సత్యము నా ఎదురుగా వచ్చింది, సత్యము నన్ను ప్రశ్నించింది. దాని దగ్గర నేను నా పప్పులేం ఉడకల. అప్పుడు ఖచ్చితంగా సత్యాన్ని నమ్ముకోవాల్సి వచ్చింది. అసత్యాన్ని విడిచిపెట్టా. మీరు వెంబడిస్తున్నది, మీరు నడుస్తున్నది ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన కాదు. ఈ ఆకాశమును భూమికి సృష్టికర్త అయిన దేవుని పక్కన పెట్టి, ఆయన అక్షయుడు దేవుడు, క్షయమయ్యేటువంటి వాటిని నువ్వు నమ్ముకొని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుని ఇప్పటికైనా పర్వాలే, వాటిని విడిచిపెట్టి ఏం చేయమన్నాడు? జీవము కలిగిన దేవుని వైపుకు తిరగండి. అదే యోబు యొక్క పేరుకు అర్థం. ఈరోజు అనేక మంది తిరిగినట్టే ఉండి వెనక్కి తిరిగి జీవిస్తున్నారు. అలా వెనక్కి చూసిన ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్య వలె. డోంట్ ఫర్గెట్ అంటాడు అక్కడ, మీరు మర్చిపోవద్దు. ఇంకా అంటాడు, ఆమెను జ్ఞాపకము చేసుకొనుడి, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అంటాడు. అదే సమయంలో తిమోతితో మాట్లాడుతూ తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చూడండి 15 వచనం ఈ మాట ఉంది. వాళ్ళ సంగతి ఏంటి చూడండి. ప్రసంగం చేస్తున్నాడు మధ్యలో ఒక ఆయన. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను చూడండి ఆయన మాట్లాడుతున్నాడు. పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు. నేను ఖచ్చితంగా వస్తాను, కానీ నేను వచ్చి సంఘానికి ఏం బోధించాలో సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను ఆలస్యం చేస్తే ఈ వార్త నీకు పంపిస్తున్నాను, లెటర్ రాసి, దేవుని మందిరములో జనులు ఎలాగున ప్రవర్తించవలెనో. అనగా అంటే ఈ దేవుడు ఎవరట? జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు నేను వ్రాయిచ్చు ఉన్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమని ఉన్నది. చూశారని, నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదయ్యని ఈ విషయాన్ని దానికి తిరిగే లేదు. నిరాక్షేపంగా నేను చెప్తున్నా, ఆక్షేపణ అయితే ఏది లేదు. నిరాక్షేపంగా చేయవలసిన పని ఏంటంటే దేవుని మందిరములో, అది కూడా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తించవలనో నేను ఆలస్యమైతే ఇది నువ్వు బోధించు, ప్రకటించుమని నీకు నేను ఉత్తరము వ్రాస్తున్నానంట. ఈరోజు అనేక మంది జీవము కలిగిన దేవుని సంఘములోకి వస్తూ సంఘ సభ్యులుగా ఉంటూ వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, వారి ప్రవర్తన దగ్గర మాట్లాడే మాట, చూచే చూపు, ప్రవర్తించే ప్రతి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రభావము చూస్తుందని సత్యాన్ని నువ్వు గ్రహించాలి, లేక మనం గ్రహించి ఆ రీతిగా ప్రవర్తించటం ఎంతైనా అవశ్యమని, అది ఖచ్చితంగా అవసరమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ఇదే మాట అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో చూడండి ఏం మాట్లాడతాడు. అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో
ప్రభువత్వ హస్తమట. చూడండి ఆయన మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం పిల్లలు. చూడండి ఏం మాట్లాడతాడు. ప్రభు యొక్క హస్తము వారికి తోడయుండిన గనక నమ్మిన వారు అనేకులు. నమ్మినాము అనుకున్న వాళ్ళు ప్రభు తోటి తిరగాల, వాళ్ళ తోటి వాళ్ళు తిరుక్కొని ఉండాలా. చాలామంది ఎలా ఉన్నారంటే నమ్మినాము అనుకుంటారు కానీ నమ్మకంగా ఒక గ్రూప్ చేసుకుంటారు. అంటే అర్థం ఏంటి? ఏదో తెలియని రీతిగా దేవుని యొక్క సన్నిధికి దూరం వచ్చేస్తుంది. అపవాది మనల్ని భ్రమపరుస్తూ ఉంది. ఆ భ్రమలోకి మనం రాకూడదనే విషయాన్ని మనం గ్రహించబద్దులమై ఉన్నా అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ఏం చేశారట? ప్రభు తట్టు తిరిగిరి. ఇప్పుడు దాకా నేను ఉపోద్ఘాతం చెప్పాను. ఇంకా 15 నిమిషాల్లో లేక 10 నిమిషాల్లో దేవుని బిడ్డలారు గమనించండి. తన వ్యక్తిగత జీవితంలో ఈ మొదటి వచనంలో దేవుడిచ్చిన యోబుని గురించిన మాట మనం విందాం. యోబు అనే మాటకు నిర్వచనం ఇంతవరకు చెప్పాను, బాగా గమనించండి. యోబుని గురించి ఆ మొదటి అధ్యాయం 1వ వచనంలో కానీ చదువుకుంటే అక్కడ ఒక ప్రత్యేకత. తర్వాత అతడు ఎలాంటి వాడంట? నంబర్ 1 ఎలాంటి వాడట? యథార్థవర్తనుడు. అంటే ఆయన వైపు తిరిగిన వారు, ఆయన రక్షణలోకి వచ్చిన వారు, మారుమనసు పొంది బాప్తిసం పొందిన వారు, మారుమనసు పొంది అపోస్తల బోధలో ఉన్న ప్రతి ఒక్కరిలో యోబు లక్షణాలని దేవుడు మనలో చూడాలని ఇష్టపడుతున్నాడు. మొదటిది ఎలాంటి వ్యక్తి అంటే అతను దీన్ని వ్యక్తిగత జీవితం పర్సనల్. దేవుని బిళ్ళరా, పర్సనల్ లైఫ్ పర్సనల్ ఇంటిగ్రిటీ. ఏక అభిప్రాయము, ఏక మనస్సు అంటే మనస్సు, హృదయము, ఆలోచన. ఇంకా చెప్పాలంటే స్పిరిట్, సోల్, బాడీ హ్యావ్ వన్నెస్. ప్రాణము, ఆత్మ, దేహము ఏకాత్మగా ఉండాలి. ఈరోజు ఏకాత్మ లేక చూసారండి. భర్తని భార్య, భార్యని భర్త, తల్లిదండ్రులకు లోబడకుండా పిల్లలు, ఈరోజు అనేక మంది జీవితాలు ఉన్నాయి. అలా జీవిస్తే అది భక్తి జీవితం కానే కాదు. ఒకవేళ భార్య వచ్చి, అయ్యా నువ్వు చేసేది కరెక్ట్ కాదయ్యా, ఎందుకయ్యా ఇంత ఖర్చు పెడతాను అన్నది అనుకోండి. నువ్వేం చెప్పేది, నేను సంపాదిస్తున్నా, నా ఇష్టం అన్నాడంటే ఇతనికి ఏమీ లేదు, దేవుని భయము లేదు. దానికి ఇంక పెద్ద ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఖర్చు పెట్టేస్తున్నాడు. చివరికి అప్పుల పాలవుతున్నాడు. కానీ అది భార్యకి, భర్తకు కూడా వర్తిస్తుంది. ఇలా ఏకాత్మ దెబ్బతింటుంది. చివరికి వాళ్ళు ఇతరులకు పాఠం చెప్పుకోవడానికి పక్కన పెడితే ఇతరులకు దేవుని బిళ్ళారా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చాం. అందుకనే దావీదు ఒక మాట అన్నాడు, అయ్యా ఈ జనులందరూ నా వీపుని రాచిబాటగా చేసుకున్నారు అంటాడు. ఎందుకు చేసుకోరు రాచిబాటగా? రాజు అయిన నీవు, గొర్రెల దొడ్లో ఉన్న నీవు రాజరికమును దేవుడిస్తే నీ తండ్రికి ఇష్టం లేదు, నీ తల్లే ఎక్కువసేపు నీతో మాట్లాడాల, నీ అన్నదమ్ములకి నీకు ఇష్టం లేదు, నీకు కోపమని, నీ పొగురని, నీవు మరి నీ యొక్క అహంకారంతో ఉన్నావని నీ సొంత అన్నదమ్ములను తిట్టారు. కానీ అలాంటి పరిస్థితిలో నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ తల్లిని నేను పక్కన పెడితే దేవుడిని ఎక్కువ నిన్ను గొర్రెల దొడ్లో తీసుకొచ్చే రాజరికం కిరీటం ఇస్తే ఆ దేవుని మాటను మర్చిపోయి నీతో సైన్యములు పనిచేస్తున్న స్త్రీ అంటే సైనికుని యొక్క భార్యతో నువ్వు పోతున్నావంటే నీకు భక్తి ఉందా? పోయింది. భక్తి అని చెప్పుకున్నావు కానీ నీ ప్రవర్తన సరిగా లేదు. దాన్ని కప్పెట్టుకున్న దానికి అదే వ్యక్తిని రప్పించి, సైనికుడైన ఉరియాని రప్పించి అతనికి కొన్ని తినుబండారాలు పెట్టి కొన్ని బహుమానాలు ఇచ్చి నువ్వు వెళ్ళి ద్రాక్షరసం ఇప్పించి ఏం చేస్తున్నావు, నువ్వు వెళ్ళి నీ భార్యతో సుఖంగా ఉన్నామని. అంటే ఇది చేసిన పాపాన్ని వాడికి రుద్దేద్దాం అనుకొని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నీ జీవముతుడు యెహోవా జీవముతుడు, ఈ కార్యం నేను ఎలా చేయగలనయ్యా? నాతో పాటు సైనికుడు అక్కడ మరణమా జీవం అంటూ పోరాడుతూ ఉంటే నేను ఇక్కడికి వచ్చి నా భార్యతో సుఖించాలా? నేను అనుకుంటున్నాను ఈ సైనికునికి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానము చెడిపోయినటువంటి కన్నులతో చూసి ఆశించినటువంటి ఈ రాజుకు లేకుండా పోయింది. అక్కడ 3 దినాల నుంచి తర్వాత అన్నాడు, అతని చేతికి ఒక లెటర్ రాసి ఇది ఎత్తుకోబోలి సైన్యాధిపతికి ఇమ్మన్నాడు. ఆ లెటర్ కానీ ఓపెన్ చేస్తుంటే అతను ఏం చేస్తున్నా, ఎలా వెళ్ళిపోయినా తెలీదు. ఓపెన్ చేయకుండా యథార్థంగా వెళ్ళి సైన్యాధిపతికి ఇస్తే లెటర్ ఓపెన్ చేయగానే ఈ లెటర్ తీసుకొచ్చినట్టు ఉరియాని సైన్యం ముందు పెట్టి మనమేం చేయకూడదంట, శత్రువుల యొక్క ముమ్మరంగా ఉన్నప్పుడు వాళ్ళ చేత చంపించేసారు అన్నాడు.
కిరాతకుడు కాదు ఆయన. చేసిన తప్పిదాన్ని కప్పెట్టడానికి, తన మీదే రుద్దడానికి ప్రయత్నిస్తే సైనికుడు బుద్ధి చెప్పినప్పుడైనా మారు మనసు పొందాలి కదా. వీడు చంపించేస్తే అసలు తంటాలే లేకుండా పోతుందని చెప్పి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ దుఃఖ దినాలు పాటిస్తామంటే ఈయన కూడా దుఃఖంగా ఉండేసి దుఃఖ దినాల నివారణ కాగానే ఓపెన్గా ప్రకటించేశాడు. ఆమె కన్నీటిలో ఉంది, భర్తను పోగొట్టు కనుక ఆమె నేను ఓదార్చాను, ఆదరిస్తాను, నేనే ఆవిడ్ని భార్యగా చేసుకుంటాను. అందరూ అనుకున్నాడు ఇతని దృష్టిలో, అందరి దృష్టిలో గొప్పవాడు అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో యు ఆర్ ఏ చీటర్, నువ్వు మోసగాడివి. పైకి భక్తి కలిగిన కనబడుతూ ముసుగులో నువ్వు కార్యం చేస్తావా? అప్పుడు అంటాడు, నువ్వు రహస్యంగా చేసావో, నీ భార్యలు అందరూ చూస్తారు, మిట్ట మధ్యాహ్నమే వేరే వానితో పాపం చేసేట్టుగా చేస్తానట. మోసపోకుడు దేవుడి వెక్కిరించబడు. గలతీ 6:7 ప్రకారం దేవుడు అంటాడు, నువ్వు ఏది విత్తితే అదే పంటని నీవు కోస్తావు. భక్తిపరుడని చెప్పుకున్న భక్తిపరుడగా, భక్తిపరురాలుగా ఉన్న ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పేరు చెప్పుకున్న వర్లారా, ఈరోజు మాట్లాడుతున్నాడు. అతడు యథార్థవంతుడు. ఎవరట? మరి నీ సంగతి మన సంగతి ఏంటి? సరి చేసుకోవడానికి సిద్ధపడదామా? దేవుని ఎదురుగా వస్తే అసలైన అర్థము డైరెక్ట్గా రహస్యాలని తలంపులు కూడా చూపించి అర్థంగాని వస్తే బయటికి చూసే మచ్చలు కాదు, ముడతలు కాదు, అసలైన అంతరంగంలో తప్పిపోయిన పాపాల గురించి చెప్పి అర్థంగాని బట్టబయలు చేస్తే ఎదురుగా నిలబడితే ఎవడు నిలబడగలడు, ఎవడు తట్టుకోగలడు. కానీ వాస్తవికంగా ఇదే అని కానీ తెలిస్తే మారుమనసు పొందడానికి రోజు కానీ సిద్ధపడితే, ప్రభు నా వల్ల కాదయ్యా, నువ్వు నన్ను సరిచేయగలవు, నేనైతే యథార్థవంతును కాదయ్యా, నన్ను సరిచేయి ప్రభు నువ్వు అడగగలిగితే నీ బ్రతుకు ఆశీర్వాదకరం. ఇప్పటి వరకు నా భార్యను తిట్టానయ్యా, నా భర్తను సులకనగా అనుకున్నానయ్యా, నా తల్లిదండ్రుల్ని సులకనగా అనుకున్నానయ్యా. ఎందుకు కన్నారు నన్ను ఇంత చదివికపోతే? ఎందుకు కన్నారు నాకు ఖర్చు పెట్టకపోతే? ఎందుకు కన్నారు ఈ సెల్ ఫోన్ తీసిపోతే? నేను ఇప్పటి వరకు తగులేసానయ్యా, నాదే తప్పై నన్ను క్షమించి. పిల్లలు కంట్రోల్ చేసుకున్నాను, ప్లీజ్ ఏమనుకోబాకండి. పిల్లల భాగ్యమనించండి. ఈరోజు నేను ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే, సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట నీ బ్రతుకు బట్టబయలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదుట మోమాటము లేదని సత్యాన్ని గ్రహించాలి. ఆయన గురించి ఆత్మదేవుడు మాట్లాడతాడు. ఒక వచనం చూపించి నేను ప్రార్థనలకు మేము నడిపిస్తా. హెస్కేల్ గ్రంథం 14:14 చదవండి. ఏం మాట్లాడతాడు? హెస్కేల్ గ్రంథంలో దేవుడు ఇలా మాట్లాడతాడు. హెస్కేల్ గ్రంథం 14:14 గ్రంథంలో దేవుడు ఇలా మాట్లాడతాడు. హెస్కేల్ గ్రంథం 14:14 నోవకును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా అంటే అర్థం ఏంటి? ఇక్కడ ముగ్గురు భక్తులు చూపించాడు ఆయన. ఎవరెవరిలో? నోవకు, దానియేలు, యోబట. కానీ వీళ్ళు యథార్థవంతులే, నమ్మకస్తులే. కానీ తమ యథార్థత తమను మాత్రమే కాపాడుకోగలదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యథార్థత మన అందరిని కాపాడిచ్చిందని చపలుడు దేవుని మహిమపడదామని. ఈరోజు ఆయన యథార్థవంతుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథము సాక్ష్యం చెప్తున్నది. మన దేవుడు ఎలా ఉండాలంటే, దైవ గ్రంథం చెప్తున్నది. యాకోబు గ్రంథం 5:11 సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికెరమును గలవాడని మీరు తెలిసికొని ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న ప్లారా. కానీ మన దేవుడైతే యథార్థవంతుడు, నమ్మదగిన దేవుడు. ఎవరికంటే? యోబు కంటే. ఎవరికంటే? దానియేలు కంటే. ఎవరికంటే? దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుకున్నటువంటి నోవహు కంటే. కాబట్టి క్రొత్త నిబంధనలో బైబిల్ చెప్తుంది, నోవహు కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, దానియేలు కంటే గొప్పవాడు మన పక్షమే ఉన్నాడు. అసలైన యథార్థవంతుడు నీవు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి నేను యోబు యొక్క వ్యక్తిగత లక్షణాల్లో మొట్టమొదటి లక్షణాన్ని కళ్ళ ముందు పెట్టాను. వై మస్ట్ ప్రాసిక్యూట్.
ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము అనే అర్థంలో నన్ను నేను సరి చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవడానికి సిద్ధపడదు. ప్రభు చిత్తమైతే నాకు కానీ సమయం ఇస్తే ఆ తర్వాత యోబు యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి, అందులో ఉన్న ఆ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్న సారాంశాన్ని మనం విని ఆయన కొరకే సాగడానికి సిద్ధపడదాం. నేను మళ్ళా చెప్తున్నాను, అతడు ఎలాంటి వ్యక్తి అంట? యథార్థవర్తనుడు. పిల్లరా, యథార్థవర్తను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యథార్థత కొన్నిసార్లు ఎలా కనబడుతుందంటే, దేవుని పిల్లలు అన్నీ బాగుంటే బాగా కనబడుతుంది, కానీ ఏమీ లేనప్పుడు కూడా అదే యథార్థత ఉంది, అన్నీ ఉన్నప్పుడు కూడా అదే యథార్థత కనబడుతుంది. పిల్లలు కావాలంటే చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. ఎవడంటండి? తూర్పు దిక్కునున్నటువంటి జనులందరిలో అతడే గొప్పవాడు. అతనికి ఎంత విస్తారంగా ఉందో చూడండి. 2వ వచనం చదువుకున్నాం. అతనికి 7 మంది కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి ఎన్నంట? 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారట. బాగా గమనించంటారు. మన ఇంట్లో మనం కష్టపడి చేసుకుంటున్నాం. మన ఇంట్లో కొంచెం పని ఎక్కువైంది, డబ్బులు కూడా కొంచెం ఎక్కువ వచ్చాయి, పని వాళ్ళని ఒక్కని పెట్టుకున్నాం అనుకోండి, లేని వారిని చూసి నేనే గ్రేట్ అనుకుంటా కదండి, నేనే గొప్ప, ఎందుకంటే నా ఇంట్లో పని చేసేవాళ్ళను. ఒక ఇద్దరిని పెట్టుకున్నాం అనుకోండి, ఉదయం వచ్చి సాయంకాలం వచ్చి గిన్నెలు చిమ్మేసి గిన్నెలు కడిగి పోయేస్తున్నారు, మధ్యలో కొంచెం బట్టలు ఉతికేవాళ్ళు ఇంకొక ఇద్దరు పెట్టుకొని ఇంకొకరు అనుకుంటాం, వాళ్ళకంటే నేను చాలా గొప్ప అనుకుంటా. కానీ యోబుకి ఎంతమంది పని వాళ్ళు తెలుసండి? 318 అబ్రహాముకి. కానీ యోబుకి అన్కౌంటబుల్ సర్వెంట్స్ అంట. ఎంతమంది? ఉదయం నుంచి సాయంకాలం దాకా వస్తామంటే చేయరా, ఉండిపోరా, అయ్యా తినడానికి తిండి లేదు, 2 రోజులు నేను పని చేసుకొని ఈ రోజంతా వెతికితే ఎవ్వరు పని ఇవ్వలేదయ్యా, సాయంకాలం అయిపోయింది, రాత్రి ఇంటికి వెళితే పిల్లలకి ఏం పెట్టాలో అర్థం కావట్లేదు, అవునా పర్వాలేదురా పని చేయరా, ఈ పని చేయరా, ఇంక అరగంట కదా అయినా పర్వాలేదు చేసేరా, ఇంక 10 నిమిషాలు కదా చేసేయరా పర్వాలేదు. ఉదయం వచ్చిన వాళ్ళకి ఏ జీతమో లాస్ట్ వచ్చినోడు కూడా అదే జీతం ఇచ్చేసాడు. వాడు అనుకున్నాడా ఈయన దేవుడురా బాబు అనుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు. అన్కౌంటబుల్ సర్వెంట్స్. కానీ అతనిలో లేసేమైన కించిత్తైన అహంకారం అతిశయము లేదండి. మనము నిన్నటిదాకా తొండలు గుడ్లు పెట్టేటువంటి పొలాలు అవి. ఇప్పుడు 1.5 కోటి అయిపోయిందంట. 1/4 ఎకరే వండింది. 1.5 ఎకరాలంటే 1 కోటి కంటే తక్కువ వచ్చింది. 1 కోటి కంటే తక్కువ వచ్చిన తర్వాత ఇది ప్యాంటు షర్ట్ వేసుకున్నవాడు 7 దాకా షెడ్ వేసుకుంటున్నాడు. ఇప్పుడు 7 దాకా షెడ్ వేసుకొని దాన్ని షార్ట్ అని చెప్పారు. షార్ట్ వేసుకొని చాట్లాకు ఒకటి పెట్టుకొని ఇట్లా ఊపుకుంటా ఏదో అంబాసిడోరు లేకపోతే ఏదో ఒక డోర్ పెట్టుకొని, డోర్ అంటే కారు ఒకటి పెట్టుకొని గిర్ర అంటే పోతుంది. అందుకని ఈరోజు అసలు రూటు త్రావలు అసలు సందే లేదు. ఏంటి సంగతి అంటే గుడ్లు పెట్టేటువంటి ఆ పొలాలు కాస్త కోట్లు బలికాయి. కొంచెం డబ్బులు ఆ పొలాలను అమ్మేసుకొని వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించారు. ఆడేడ తినో తాగా లేకపోతే లేకో గంజి తాగి ఏదో ఒక రీతి వీటి ఏం చేస్తున్నా అంటే ప్యాంట్ వదిలేసి నిక్కర్లు వేసుకుంటున్నాడు. దేవుని పిల్లలు ఏమీ లేకుండా అంతకుముందు ల్యాండ్ ఫోన్ వదిలేసి ఇప్పుడు పెద్ద చాటు పెట్టుకొని గర్ర అంటున్నాడు. డమే అంతే యాక్సిడెంట్ అయిపోయింది, ఆయన హాస్పిటల్కి పోతున్నాడు. మొదటి భాగంలో కొంత భాగం మాత్రమే ధ్యానించాం. నీ యథార్థతను పరిశీలించుకోవడానికి ఈ వారం నీకు అవకాశం ఇచ్చాడేమో. రేపు రాబోయే సమయంలో వచ్చి ఆదివారం సమయం ఇస్తే జూన్ మాసము దేవుని బిడ్డ గమనించండి, జూలై మాసము 1వ తారీఖు 5వ తారీఖు దేవుడు ఎలా వర్ణించుతున్నాడు. యోబు వలె దేవుని వలె నేను కూడా అలా మారడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ ఏదైనా మార్చుకోలేని జీవితం అంటే నన్ను మార్చి ప్రభు అని దేవునికి నా జీవితాన్ని అప్పగిస్తానని చెప్పగలవా? చెప్పి హృదయం నీకుంటే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు మంచి తరుణం. నిన్ను గొప్ప జనముగా మార్చి నేను ఆశీర్వదించి యోబుకి ఇచ్చిన 2 అంతలు కానీ నీకైతే 100 అంతలు, వీలైతే 1కి 1000 అంతలు ఇవ్వడానికి ఆయనకి వెనకంచి వేయడు. అయితే నీలో యథార్థతను బట్టి
మనందరి యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు సంధించడానికి సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఉన్న స్థలంలో ఉన్న పాటన అందరం ఒకసారి లేచి నిలబడుకొని తండ్రిని దేవుని ఘనపడదాం. దయచేసి నా మనవి, దేవుని ఎదుట ప్రవర్తించడానికి ఆరాధించడానికి సిద్ధపడదాం. రాజులకు రాసిన దేవునికి స్తుతిద్దాం, దేవుని ఘనపడదాం. మన పక్షంగా దేవుడు కార్యము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నిజమే పిల్లారు, నా వల్ల ఆయన ఏ ఆశించటం లేదు. ఆయన వలె జీవించాలని, ఆయన వలె మారిపోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఉన్న చోట్న ఉన్న పాటన తండ్రిని దేవుని ఘనపరుస్తానికి కవిగిల్లే కలదాం. జీవజల ఓటైన దేవుడు మనందరి హృదయంలోకి రావడానికి దిగిరావడానికి ఇష్టపడుతున్నాడు. ఉన్న పాటన ఆయన తండ్రిని దేవుని మహింపడదాం. మనస వాచ్య కర్మణ త్రికను జీవితాన్ని కవిగిల్లే కలదాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు వన్స్ అగైన్ వలన ఎదియో ఆశించకయే ప్రేమించితివి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. ఆశించకయే సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు పూర్ణ హృదయముతో. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. అవునయ్యా తండ్రి ప్రభువా, ఈ దినమున తండ్రి ప్రభువా, నీవు నాతో మాతో అందరితో మాట్లాడావు. రోజు దేశమందు నాయన యోబు అని ఒక మనుష్యుడున్నాడు. ఆయన తండ్రి పనివారు కలరు. అతని ఆస్తికి ఇదిగో తండ్రి మీరు ఇచ్చి ఉన్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారికి అపారమని కృప నిత్యస్తానది, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక ప్రత్యేకంగా ఈ వార్త వింటున్న ప్రతి ఒక్కరికి, ఆఫ్లైన్ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి సదాతోడి సాక్షిగా నిలబెట్టి కాపాడును గాక. ఆమెన్ ఆమెన్. క్రీస్తు యేసు నామములందరికీ
నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అని ఉండాలి.